మనది అత్యంత ప్రాచీన చరిత్ర. పాత రాతియుగంలోనే ఆంధ్రునికి ఉన్నట్లు పురావస్తు తవ్వకాల్లో రాతి పనిముట్లు లభించాయి. హిమాలయాల కంటే ప్రాచీనమైన శిలాఖండాలు దక్కను పీకభూమిలో ఉన్నాయని ఆచార్య సంకాలియా పేర్కొన్నారు. క్రీస్తు పూర్వం 10,000, 8,000ల మధ్యకాలం. పాత రాతి యుగము. కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఈ కాలం నాటి పనిముట్లు దొరికాయి. కడప, కర్నూలు ప్రాంతాలలో పలుగురాయి, కృష్ణానది ఉత్తరాన సున్నపురాయి అధికంగా వాడారు. డోర్నకల్ సమీపంలోని నందికనుమ, గిద్దలూరు ప్రాంతం పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రం. వీటితోనే పాతరాతియుగపు మానవుడు తనకవసరమైన పనిముట్లు తయారు చేసుకున్నాడని పరిశోధకులు నిర్ధారించారు. కర్నూలు జిల్లాలోని బిల్లసర్గం గుహలు, కడప జిల్లా రాయచోటి తాలూకా సరస్వతిపల్లె, మక్రావులపల్లె, అదే జిల్లాలోని కనమలపల్లె, చిత్వేల్, కలసపాడులో పాతరాతి యుగపు పనిముట్లు, నిప్పును ఉపయోగించిన ఆనవాళ్లు లభించాయి. రాయచూర్ జిల్లా పిక్లిహిర్ వద్ద కనుగొన్న బూడిదగుట్టలు పాత రాతియుగపు మానవుడు నిప్పు ఉపయోగించాడనడానికి రుజువని ఆల్చిన్ అనే ప్రఖ్యాత పురాతత్వవేత్త పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పలుచోట్ల పాతరాతి యుగపు పనిముట్లను పురావస్తు పరిశోధకుడు బ్రూస్ ఫుట్ గుర్తించారు. క్రీస్తు పూర్వం 8,000, 6,000ల మధ్యకాలం. సూక్ష్మరాతి యుగము. ఈ కాలంలో చిన్న పరిమాణం ఉన్న పనిముట్లు వాడారు. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోనూ, ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ కాలం అవశేషాలు లభించాయి. క్రీస్తు పూర్వం 6,000, 2,000ల మధ్యకాలం. కొత్త రాతి యుగము. గిద్దలూరులోనూ, బళ్ళారి జిల్లా సంగనకల్లులోనూ ఈ కాలం అవశేషాలు లభించాయి. ఈ యుగంలో పెక్కు నూతన పరికరాలు వాడారు. పశువులను పెంచేవారు. మహబూబ్నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను కనుగొన్నారు. క్రీస్తు పూర్వం 2,000, 1,000ల మధ్య కాలం. రాగి యుగము. బ్రహ్మగిరి, పుదుచ్చేరి వద్ద రాగి, కంచు పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లా పాతపాడు వద్ద అలంకరించిన మట్టి పాత్రలు లభించాయి. వీరికి అతి ప్రాథమికమైన చిత్రకళ కూడా తెలుసనడానికి కర్నూలు జిల్లాలోని బిల్లసర్గం గుహలే నిదర్శనం. క్రీస్తు పూర్వం 1,500ల మధ్యకాలం. ఇనుప యుగము. రాక్షసి గుళ్ళు అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు. దాదాపు ఆంధ్రదేశం, విశాఖ మినహా అంతటా ఈ కాలం ఆనవాళ్లు లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి. వ్యవసాయం అభివృద్ధి చెందింది. క్రీస్తు పూర్వం 900 నుంచి 600 వరకు మధ్యకాలానికి చెందిన ఇనుపయుగపు అవశేషాలు లభించాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు, ముదిగల్లు, దేవాదుల గుట్ట, మాల్యవంతం, కొండాపురం, కడప జిల్లా ఎర్రగుంట్ల, అమిలెపల్లెల వద్ద వందలాది సమాధులు, వాటిలో శవపేటికలు కనిపించాయి. కర్నూలు జిల్లా పత్తిపాడు, బస్తిపాడుల వద్ద లభించిన పేటికల్లో బాణపు మొనలు, రంగుల గాజులు, ఎరుపు నలుపు కుండలు, వలయాకారపు స్టాండులు లభించాయి. కృష్ణా జిల్లాలో చరిత్ర పూర్వయుగ సమాధి లభించింది. ఈ ఆధారాలను బట్టి తెలుగువారి ప్రాచీనత స్పష్టమవుతోంది. మొట్టమొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీస్తు పూర్వం 1,500, క్రీస్తు పూర్వం 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, సునస్సేపుడు కథలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు సబర, మూతిబ, పుండ్ర, పులింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్థం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు ఆంధ్రాశ్చ బహవః ఉన్నది. రామాయణంలో దండకారణ్యం ఆంధ్రోడిషా ప్రాంతాలలోనిదంటారు. పంపా సరస్సు కొల్లేరు సరస్సని ఒక అభిప్రాయము. 1. క్రీపూ 600. జైన, బౌద్ధ మతాల ఆరంభం. భారతదేశ చరిత్రలో ఒక ప్రభంజనం. మొదటి నుండి ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. వింధ్య పర్వతాల మీదుగా ఒక మార్గము, అగస్త్యుడు చూపినది, మగధ, కళింగ, గోదావరి తీరాల ఒక మార్గము ప్రధానంగా బౌద్ధ భిక్షువులు పయనించి బోధించినవి. క్రీస్తు పూర్వం 500 నుంచి 400 వరకు. బౌద్ధ జాతక కథలలో ఆంధ్రాపథం, భీమసేన జాతకం, ఆంధ్రనగరి, శెరువనిజ జాతకం ప్రస్తావన ఉన్నది.